ట్రంప్‌కి భారతదేశం అనేటువంటిది ఖచ్చితంగా పాఠం అవుతుంది. ఎందుకంటే భారత వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి అమెరికా, రష్యాలు చాలా ప్రయత్నించినాయి. రష్యా తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంది. అమెరికా ఆ టైంలో నాశనం చేయాలనుకుంది. ఆ తర్వాత అమెరికా తన చెప్పు చేతల్లో పెట్టాలనుకుంది. రష్యా మనల్ని దెబ్బకొట్టడానికి చూసింది. అలీన విదేశాంగ విధానం ద్వారా ఎప్పుడైతే న్యూట్రల్ పాలిటిక్స్ అంటూ మనం ముందుకొచ్చామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన అడుగుల్లో క్రమక్రమంగా పెరుగుదల, ఎదుగుదలే కనిపించింది. మధ్యలో గత 10 సంవత్సరాలు ఏదైతే మన్మోహన్ సింగ్ సర్కార్ టైంలో స్టేబుల్ అయిపోయింది. అంటే ఎదగలేదు, తగ్గలేదు, ఎదగలేదు, తగ్గలేదు. ఆ టైంలో 12వ స్థానం నుంచి 11వ స్థానం వరకు వచ్చాం జీడిపి గ్రోత్ పరంగా చూసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా. ఇవాళ మనం టాప్ 4లో ఉన్నాం. అలాగే బడ్జెట్ పరంగా చూసుకుంటే 42 లక్షల కోట్లు, ఆ రోజున 12 లక్షల కోట్ల బడ్జెట్ దగ్గర నుంచి 42 లక్షల కోట్ల రూపాయలకి పెరిగినటువంటి బడ్జెట్ ఈ రోజున. భారతదేశాన్ని దెబ్బ కొట్టాలి అనుకునేటటువంటి వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పినట్టు మార్కెట్ ప్రపంచంలో ఎవడు ఎన్ని తయారు చేసుకున్నా ఇండియాలో అమ్ముకుంటేనే వాడికి విక్రయదారు దొరుకుతాడు. వాడికి ఈ మార్కెట్ని కాదనుకుని బ్రతకడం అసాధ్యం.